హాయ్ అండి, నేను మీ డాక్టర్ మల్లీశ్వరి. చాలామంది పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా గాల్ బ్లాడర్ అనే సర్జరీ ఉంటే టోటల్గా సర్జరీ చేస్తారు అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, కొల్సిస్టైటిస్ అంటారు, తర్వాత కొన్ని గ్యాంగ్రీనస్ కొల్సిస్టైటిస్ అంటారు. ఎప్పుడైతే చీమ్ పట్టి పేషెంట్ కండిషన్ బాగాలేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే కొంతమందికి సబ్టోటల్ కొల్సిస్టెక్టమీ చేస్తుంటాం. కానీ అందరూ ఏమనుకుంటారు, ముక్కాలు భాగం గాల్ బ్లాడర్ తీశారు, పావు భాగం గాల్ బ్లాడర్ ముందే డాక్టర్ పెట్టేశారు అనుకుంటారు అనమాట. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూసాము. యాక్చువల్లీ ఆ పేషెంట్కి ఏమైందంటే ఒక 5 years బ్యాక్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. కొల్సిస్టైటిస్ అనే సర్జరీ చేసుకొని వచ్చారు బయట నుంచి. ఈరోజు ఆ పేషెంట్ మళ్ళీ మనకు ఆ చిన్న నిలబడిన కొంచెం ఉన్న గాల్ బ్లాడర్లో కూడా రాయి ఉందన్నమాట. కొంచెం ఆ పేషెంట్కి వామిటింగ్స్, నాసియా అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ పేషెంట్కి మళ్ళీ ఆపరేట్ చేస్తాం. ఆ చిన్న సెగ్మెంట్ ఆఫ్ గాల్ బ్లాడర్ రిమైన్ అయిందో అది కూడా తీసామన్నమాట. సో మీరు అనుకోవడం ఏంటంటే ఇది కంప్లీట్గా ఆపరేషన్ సరిగా చేయలేదు అలా అనుకోకూడదు. పేషెంట్ కండిషన్ ఎలా ఉంటే అప్పుడు పేషెంట్ని బతికిడానికి ఏదైతే ఉంది, కాంప్లికేషన్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఆ సర్జరీ డాక్టర్ ప్రిఫర్ చేస్తారు. దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.